పురగాళ్ళు కాంగ్రెస్ లో వార్ ముదురుతుంది. కొండా వర్సెస్ ఎమ్మెల్యేలుగా సీన్ మారిపోయింది. ఇది నిన్నటి నుంచి ఆ సీన్ ప్రతిపక్షాలకు కూడా టార్గెట్ చేశారు కొండా దంపతులు. అటు బీజేపీ నేత ఎర్రబెల్లి ప్రదీప్ రావు, ఇటు బీఆర్ఎస్ నేతలు ఎర్రబెల్లి దయాకర్ రావు, వినయ్ భాస్కర్, ఇలా ఒకళ్ళని కాదు నరేందర్, అందరినీ టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు. కొద్ది రోజుల క్రితమే కొండా దంపతులకు కాంగ్రెస్ పార్టీ షోకాజ్ నోటీస్ ఒకటి ఇచ్చింది, దానికి వివరణ కోరింది. ఆ వివరణకు కూడా 16 పేజీల లేఖను ఈరోజు క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవికి కొండా దంపతులు అంటే కొండా మురళి రాసిన లేఖ ఇది, ఆయన రాశారు. ఇది మీనాక్షి నటరాజన్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ కూడా ఇచ్చారు. మొత్తానికి ఓరుగల్లులో అన్ని రాజకీయ పక్షాల్లో ఇప్పుడు కొండా కలకలం జరుగుతుంది. నిన్నటి వరకు ఇంటర్నల్ కాంగ్రెస్ పార్టీ ఇంటర్నల్ వారుగా అది కనిపించింది. ఇప్పుడు అది మిగిలిన పక్షాలందరిపై కూడా దాడిగా మారిపోయింది. అంతేకాదు 70 కోట్లు ఖర్చు చేశాను ఎన్నికల్లో, అదేవిధంగా 16 ఎకరాలు అమ్ముకున్నానంటూ కొండా చేసిన కామెంట్లు దుమారం రేపుతున్నాయి. దానిపై బీఆర్ఎస్ బీజేపీ కూడా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. 70 కోట్లు ఎలా ఖర్చు చేశారు, ఆ 70 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి, అసలు 3 ఎకరాలు 4 ఎకరాలు అఫిడవిట్లో చూపించిన కొండా మురళికి 16 ఎకరాలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఇంకా 500 ఎకరాలు ఎక్కడ ఉంది, ఇదంతా తేల్చాలంటూ కూడా విపక్షాలు దాడి మొదలుపెట్టాయి. దీంతో ఇప్పుడు కొండా దంపతులు అటు విపక్షాలు ఇటు అధికార పక్షంలోని స్వపక్షంలోని విపక్షంతో కూడా టార్గెట్గా మారారు. ఎందుకు కొండా దంపతులు ఇలా ఎందుకు చేస్తున్నారు, అసలు ఏం జరుగుతుంది? వరంగల్ జిల్లా రాజకీయాల్లో కొండా దంపతులకు టార్గెట్గా మారిన వాళ్ళే ఇప్పుడు మనకు డిబేట్లో జాయిన్ అవుతున్నారు. ఈ టార్గెట్గా మారిన వాళ్ళు 3 ప్రధాన పార్టీల్లో ఉన్నారు. ఆ ముగ్గురు మనకి ఇప్పుడు డిబేట్లో ఉన్నారు. ఎర్రబెల్లి ప్రదీప్ గారు బీజేపీ నేత, కీలక నేత, వరంగల్ జిల్లాకు చెందిన కీలక నేత. అదేవిధంగా నన్నపనేని నరేందర్ గతంలో కొండా దంపతులను వరంగల్ ఈస్ట్ నుంచి ఓడించి ఎమ్మెల్యే అయ్యారు. ఆ తర్వాత ఆయన ఓడిపోయారు. ఆయన మనతో మాజీ ఎమ్మెల్యే నరేందర్ గారు జాయిన్ అవుతున్నారు. అదేవిధంగా ఇనుగాల వెంకట్రామరెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఏదైతే ఇప్పుడు కొండా దంపతులు టార్గెట్గా నాయని రాజేందర్ రెడ్డి, నాగరాజు, కడియం శ్రీహరి, రేవూర్ ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యేలు ఇలా అంతా అందులో ఉన్న ఒక వ్యక్తి పథకాల నియోజకవర్గానికి చెందిన కుడా చైర్మన్ ఆయన ఇనుగాల వెంకట్రామరెడ్డి కూడా మనకు లైవ్లో జాయిన్ అవుతారు కాసేపట్లో. మన డిబేట్లోకి వెళ్దాం. ప్రదీప్ గారు, డిబేట్లోకి వెళ్లే ముందు నిన్న ఈరోజు జరిగిన దానికి కొండా దంపతులు వివరణ ఇచ్చారు. ఈరోజు మీడియాతో మాట్లాడారు. వారేమన్నారు, అదే పార్టీకి చెందిన నాయన్ రాజేందర్ రియాక్షన్ కూడా ఒకసారి మనం చూద్దాం. చూసాక డిబేట్లోకి వెళ్దాం. కొండా మురళి, కొండా సురేఖ దంపతుల కూతురు. మాలో ప్రవహించేది రాజకీయ రక్తం, ప్రజాసేవ మా ఆలోచన. అది దానికి వంశపారపర్యంగా రావడంలో తప్పు లేదు, అది ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవడంలో తప్పు లేదు. దాని ఆలోచనలను కాదు వద్దు అనేటువంటి అధికారం మాకు లేదు. ఎందుకంటే షీఈ్ మేజర్, షీ నోస్ ఎవ్రీథింగ్. తన ఫ్యూచర్ ఏందో తను సెలెక్ట్ చేసుకునే అధికారం తనకున్నది. కాబట్టి ఆ ఉద్దేశంతో తను పెట్టుంటది. కాబట్టి దాన్ని క్వశ్చన్ చేసే అధికారం మాకు లేదు. భవిష్యత్తులో పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటాం. కానీ షీఈ్ ఎక్స్పెక్టింగ్, దాని ఎక్స్పెక్టింగ్ అని చెప్పి పెట్టుకుంది, దాంట్లో తప్పేం లేదు. నేను ఈరోజు ఇప్పుడు కూడా చెప్తున్నా, ఎవరికి భయపడేది లేదు. నేను బీసీ కార్డును పెట్టుకుని బతుకుతున్నా. ఇలా బీసీలకు న్యాయం చేస్తున్నా. రోజు 500 మందికి భోజనాలు పెట్టి మరీ వాళ్ళ సమస్యలు తీరుస్తున్నా. నేను ఎవరి గ్రూప్ తగాదాలు ఉన్నాయి. పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు నాకు ఉండేది జనంతోనే ఉంటుంది తప్ప నేను ఇంతవరకు ఏ కాన్స్టిట్యూన్స్ కూడా తిరిగా. మరి ఏం చేయాలి? కొండ మూల్యానికి భయం అవుతుంది. ఏం చేయాలి? బొంగేం కాదు. మరి ఏం చేయాలి? కొండ మూల్యానికి భయం అవుతుంది. ఏం చేయాలి? బొంగేం కాదు. మరి ఏం చేయాలి? కొండ మూల్యానికి భయం అవుతుంది. ఏం చేయాలి? బొంగేం కాదు. మరి ఏం చేయాలి? కొండ మూల్యానికి భయం అవుతుంది. ఏం చేయాలి? ప్రదీప్ గారు, అదే సరే, వాళ్ళు ఇంటర్నల్ వివరణ ఇచ్చారు. నాయన్ రాజేందర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు, మాకు భయం ఏం లేదనే రకంగా ఆయన రియాక్ట్ అయ్యారు. అయితే నేను అందులో అడుగుతుంది ఏంటంటే, ఎప్పుడు ప్రజల్లో ఉండే మనుషులు ప్రజా జీవితమే వాళ్ళ ధ్యేయంగా పనిచేస్తుంటారు. దాదాపు 40 ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు, ఒకరు మంత్రి, ఒకరు ఎమ్మెల్సీ, గతంలో కూడా మాజీ ఎమ్మెల్సీ, వాళ్ళంతా కూడా గతంలో ఎమ్మెల్యేగా కూడా చేశారు. బీఆర్ఎస్ నుంచి ఒకసారి ఎమ్మెల్యే, అంతకుముందు కాంగ్రెస్లో మంత్రిగా ఉన్నారు. ఇంత సీనియర్ రాజకీయ నాయకులకు, ముఖ్యంగా ఎర్రబెల్లి కుటుంబం, మీరు సరే అఫ్కోర్స్ మీ బ్రదర్ బీఆర్ఎస్లో ఉన్నప్పటికీ ఆయన దయాకర్ రావును కూడా టార్గెట్ చేస్తున్నారు. చాలా దారుణమైన పరుష పదజాలం, అది వెయ్యొద్దని వదిలేసాం మేము. నిన్న వాడారు కూడా ఎర్రబెల్లి దయాకర్ రావు, ఆయన కుటుంబం, ఆయన ఫ్యామిలీ పైన, అది వెయ్యొద్దనే వదిలేసాం మేము. మా దగ్గర ఉంది బయట. మిమ్మల్ని కూడా అన్నారు. ఎందుకు అసలు అన్నాడు? మేము రాజకీయంగా ఎదుర్కొంటానికి మేము ఎప్పుడే మాట్లాడము. ఆయనే లూజ్గా మాట్లాడి క్రాక్ మాట్లాడినా మేము ఎప్పుడు అట్లాంటివి మాట్లాడలేదు. ఎందుకు అంత వ్యక్తిగతంగా మీ మధ్య నడుస్తుంది అక్కడ వారు? అది ఆయన అడగాలి. కానీ ఎవరైనా ఇంట్లోన్న మహిళలను తీస్తారా? రాజకీయంగా ఏమైనా పిచ్చిలేసినోడు తప్ప మంచోడు ఎవడన్నా మాట్లాడతాడా? ఇప్పుడు ఆయన వైపు కొండా సురేఖ గారు ఓ కొత్తవాడలో వాళ్ళకి కావాల్సిన బంధువులు
ఆ క్యాసెట్లు భారతదేశం అంతా ఇన్నారు. మేము ఎప్పుడైనా మాట్లాడినామా? ఆడియో రికార్డ్స్ వచ్చాయి, ఆడియో రికార్డ్స్ వచ్చినాయి, ఈయన వల్ల తిట్టినవి ఉన్నాయి. కానీ మేము ఎప్పుడన్నా పర్సనల్ ఇష్యూస్లలో మాట్లాడినామా? ఎక్కడన్నా మరి తెలివి ఉండి జ్ఞానం ఉండి రాజకీయంగా ఎదుర్కోవాలి తప్ప ఫ్యామిలీ విషయాలలో పెట్టొచ్చునా? మినిమం కామన్ సెన్స్. ఎవరు పిచ్చిలేసినోడు తప్ప ఇంట్లో వాళ్ళ గురించి మాట్లాడతాడా? చెప్పండి మీరు. అంటే రాజకీయంగా నన్ను నేను ఎన్నన్నా నేను ఎప్పుడు నేను పిచ్చికి మాట్లాడలే కదా. నన్ను 100 సార్లు అన్నావు, నేను ఎప్పుడన్నా మాట్లాడినా? కానీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని కూడా అంటే మేమేమో చాతకాని వాళ్ళం కాదా? పిచ్చిలేసింది అనుకుంటే ఇచ్చి పెట్టాలి, అంతే కదా. ఇప్పుడు ఆయన మొన్న 70 కోట్లు ఏదో ఖర్చు చేసిన అంటే దాని మీదనే ఫస్ట్ మాట్లాడింది. వరంగల్ సభలో ఒక చిన్న ప్రైవేట్ ఫంక్షన్ అది. ఆడ నేను 70 కోట్లు ఖర్చు పెట్టిన ఎమ్మెల్యేకి గెలిచటానికి. నేను 16 ఎకరాల భూమి అమ్ముకొని 70 కోట్లు ఖర్చు పెట్టిన. నాకు 500 ఎకరాల భూస్వామిని నేను అని చెప్పాడు. దాన్ని కూడా తప్పు పడతానులే. ఎలక్షన్ అఫిడవిట్లో ఎందుకు పెట్టలే? ఎలక్షన్ అఫిడవిట్లో నీకు ఉన్నదే 14 ఎకరాలు మొత్తం మీ కుటుంబానికి. మరి 500 ఎకరాలు ఎక్కడ ఉన్నది? రెండోది, ఎలక్షన్ అఫిడవిట్లో ఖర్చు పెట్టింది ఆయన 60 లక్షల చిల్లర ఏదో చూపించాడు. మరి 70 కోట్లు ఎట్లా పెట్టినావు? దాని మీదే మాట్లాడినాను తప్ప వేరే మాట్లాడలేదు. ఇప్పుడు ఈ లెటర్ ఏదైతే క్రమశిక్షణ కమిటీకి రాసిందో ఇందులో మీది కూడా ప్రస్తావన ఉంది. ఒకటి ఎర్రబెల్లి స్వర్ణ కడియం శ్రీహరి రేవూరి బ్యాచ్లో ఉన్నారు కదా, అంటే కొండా మురళిని టార్గెట్ చేస్తున్న బ్యాచ్లో ఆ స్వర్ణకి ఎర్రబెల్లి దయాకర్ రావు అంటే మీకు రిలేషన్ ఉంది కాబట్టి నన్ను టార్గెట్ చేస్తుంది ఆమె అని ఒక పారాగ్రాఫ్ ఆమె మీద పెట్టారు. ఆ రిలేషన్స్ అంటే మీరు బీజేపీలో ఉంటారు, ఆమె కాంగ్రెస్లో ఉంటుంది, దయాకర్ రావు బీఆర్ఎస్లో ఉంటారు, మీరంతా రిలేషన్గా ఇట్లా మారి కొండా మురళి టార్గెట్ చేస్తున్నారా? అట్లాంటప్పుడు మా ఆమె మీదనే పోటీ చేస్తుందా? కాంగ్రెస్ పార్టీ ఆమె జిల్లా అధ్యక్షురాలు. సరే, అది వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ పార్టీ, వాళ్ళు ఏం మాట్లాడుకుంటే మాకు సంబంధం లేదు. అంటే అదంటే అలిగేషన్ చేసేటానికి అర్థం ఉండాలి కదా. నువ్వు ఒక ఆయననే కాదు కదా, ఇంకా మా శ్రీహరిని చేసిండు, రాజేందర్ని చేసిండు, అది వాళ్ళ పార్టీ వాళ్ళ ఇష్టం. అది దానికి వాళ్ళు ఏమైనా చేసుకుని మనకు సంబంధం లేదు కదా. రైట్. ఈ పరిస్థితుల్లో వరంగల్ జిల్లాలో అసలు రాజకీయం ఏ రకంగా ఉండబోతుంది? అంటే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంది? ఎందుకంటే అది అధికార పార్టీ. నేను ఒక్కటే సార్, ఈ రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా ఎవరు తప్పు చేసినా నడిపిస్తా అని ఎవరం అంటే ఏ ప్రభుత్వంలో ఉన్న వ్యక్తి కానీ మేం కానీ బయటి వ్యక్తులు కానీ తప్పులు చేస్తే శిక్షించాల్సిన ముఖ్యమంత్రి కాదా? ఆయన క్యాబినెట్లో ఉన్న మంత్రే భర్తే నేను 70 కోట్లు ఖర్చు పెట్టిన 500 ఎకరాల భూస్వామిని అని చెప్పిండు. 70 కోట్లు ఖర్చు పెట్టొచ్చునా రాజ్యాంగంగా? 70 కోట్లు పెట్టిన ఇన్కమ్ ట్యాక్స్ చూపించిండా? మరి ఇవన్నీ మన ముఖ్యమంత్రి గారికి అవసరం లేదా? కొండా సురేఖ కూడా అన్నారు కదా, ఫైళ్లపై డబ్బులు లేకుండా ఫైళ్లపై సంతకాలు కావట్లేదని మంత్రి కూడా అన్నది కదా. మరి దానికి ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలనా వద్దా? ఆమె చెప్పింది టీఆర్ఎస్ వాళ్ళ గురించి. ఆమె టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు టీఆర్ఎస్ మంత్రులు ఎట్లా డబ్బులు తిన్నారో దాని గురించి చెప్పింది మేడం. అప్పుడు ఆ తర్వాత కవర్ చేశారు. ముఖ్యమంత్రి గారు వారిని బర్తరఫ్ చేయాలనా వద్దా? ఎందుకంటే 70 కోట్లు పెట్టినా అన్నది నిజమా అబద్ధమా? 70 కోట్లు చెప్పండి మీరే వెంకటరామరెడ్డి గారు. అది అన్నది అబద్ధం అయితే మీరు నోరు మూసుకుంటారు. ఒకటండి ప్రదీప్ గారు, ఈయన కొండమురళి గారు క్యాండిడేట్ కాదు, అటు గెలిచిన క్యాండిడేట్ కొండ సురేఖ. కొండ సురేఖ గారు మాట్లాడేది మీరు తీసుకోవాలి తప్ప కొండమురళి గారు ఏదో మాట్లాడితే మీరు దాన్ని తీసుకునేది. మరి అతన్ని చెప్పాలి కదా మన మంత్రి గారు. మా ఆయనకి ఏదో కొంచెం మంచిగా లేదు, ఇట్లా ఖరాబ్ అయింది కనుక చెప్తాంది, మీరు ఎవరు పట్టించుకోకుండా చెప్పాలి కదా. అట్లనన్నా మనము డిబేట్ లో పర్సనల్ గా పోవద్దండి. ఇప్పుడు మీ రాజ్యాంగం ఎవరైనా ఇప్పుడు వెంకటరామరెడ్డి గారు మీ ఎలక్షన్ కమిషన్ కి ఇచ్చినాం. ముఖ్యమంత్రి గారిని కూడా రిక్వెస్ట్ చేస్తాను, మీ సహచర మంత్రి 70 కోట్లు పెట్టినట్టు అది ఎంతవరకు కరెక్ట్ అయితే మీరు ఉంచుకోండి. లేలే ప్రదీప్ గారు,
లేలే మీరు కాంటాక్ట్ చేసిన ఎమ్మెల్యే గారు 2 సార్లు కాంటాక్ట్ చేసిండ్రు, నరేంద్ర గారు కాంటాక్ట్ చేసిండ్రు, నేను కాంటాక్ట్ చేసిన, మీకు తెలుసు నాకు తెలుసు యాక్చువల్ ఖర్చు ఎంత అవుతుంది, రిపోర్ట్ చేసే ఖర్చు ఎంత అవుతుంది, ఇవన్నీ వాస్తవాలు మాట్లాడడానికి ఇది ఈ ఫోరం కాదు. మనం ఇక్కడ మాట్లాడేది ఏంటంటే లైన్ దాటదు, పార్టీ లైన్ మీరు ఉండాలి, మా పార్టీ మేము ఉండాలి. 500 ఎకరాలు మరి చూపించాలన్నా వద్దా? ఆయనకు ఉంటే చూపించాలి కదా. నేను కూడా చెప్తా, నాకు 1000 ఎకరాలు, మా తాతకు 4000 ఎకరాలు నేను కూడా చెప్తా. ఎవరు పట్టించుకోరు. ఓకే రైట్.